హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొడక్ట్ సుప్రీం. ఎవరైతే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలనుకుంటారో వారికి ఇది ఒక బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 99.55%. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తులు క్లైమ్ చేసుకున్నట్లయితే 99.55% వరకు వాళ్ళకి అమౌంట్ని రిటర్న్గా అందివ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్లైంట్స్ రేషియో వచ్చి 1.33%. అంటే ప్రతి 10,000 మందిలో 1.33% మాత్రమే కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. ఇది చాలా నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో వచ్చి 1.94%. అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్లో పాలసీ తీసుకున్న కస్టమర్స్కి ఫ్యూచర్లో డెత్ బెనిఫిట్ అమౌంట్ కానీ మెచ్యూరిటీ అమౌంట్ కానీ ఇవ్వగలదా లేదా అని చెప్పగలిగేదే ఈ సాల్వెన్సీ రేషియో. ఇది ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం 1.5% ఉండాలి, కానీ దీంట్లో 1.94% ఉంది. అంటే ఇది ఫైనాన్షియల్గా హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ని చెక్ చేసినట్లయితే దీంట్లో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్, లైఫ్ గోల్ ఆప్షన్. ఈ మూడిట్లో మనకి ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. మీరు కట్టిన ప్రీమియమ్స్ ప్లాన్ మెచ్యూరిటీ వరకు మీరు జీవించున్నట్లయితే మెచ్యూరిటీ కింద మీరు కట్టిన ప్రీమియమ్స్ని రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యాక్సిడెంషియల్ డెత్. నార్మల్గా ఈ యాక్సిడెంషియల్ డెత్ అనేది సపరేట్ రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ దీంట్లో ఇన్బిల్ట్ మనకి రైడర్ని అందివ్వడం జరిగింది. దీని ద్వారా మనకి యాక్సిడెంట్ అయినట్లయితే మన సమ్మెష్యూడ్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టర్మినల్ ఇల్నెస్. మనం ఏదైనా వ్యాధితో ఇంకొక 6 నెలల్లో చనిపోతామని డాక్టర్లు నిర్ధారించినట్లయితే మనం తీసుకున్న బీమాని ముందుగానే మనకి అందివ్వడం జరుగుతుంది. ఇది 80 సంవత్సరాల లోపున ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ కవర్. ఈ లైఫ్ ఆప్షన్లో ఆప్షన్ బి అండ్ సికి మాత్రమే మనం తీసుకున్న బీమాకి అప్ టు 200%, అంటే డబుల్ అయ్యేంత వరకు కూడా మనం ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ స్పౌస్ కవర్. దీంట్లో బీమా ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే కాకుండా వాళ్ళ వైఫ్కి కూడా వారు తీసుకున్న దాంట్లో 50% బీమా కంటిన్యూ అయ్యే విధంగా మనం ఆప్షన్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఈ పాలసీలోని ఈ 3 ఆప్షన్స్లో మినిమం ఏజ్ లిమిట్ లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్, లైఫ్ గోల్ ఆప్షన్కి మూడింటికి కలిపి 18 సంవత్సరాలు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి లైఫ్ ఆప్షన్కి మాత్రమే 84 సంవత్సరాలుగా ఉంది. లైఫ్ ప్లస్ ఆప్షన్కి వచ్చి 65 సంవత్సరాలు, లైఫ్ గోల్ ఆప్షన్కి 65 సంవత్సరాలు. నెక్స్ట్ అదేవిధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్కి 18 సంవత్సరాలు, లైఫ్ గోల్ ఆప్షన్కి 23 సంవత్సరాలు. నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చి మూడింటికి 85 సంవత్సరాలుగా ఉంది. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ అంటే బీమా వచ్చి 10,000 కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ వచ్చి లైఫ్ ఆప్షన్కి సింగిల్, రెగ్యులరు, లిమిటెడ్ రూపంలో కూడా ప్రీమియంని పే చేయవచ్చు. అదేవిధంగా లైఫ్ ప్లస్ ఆప్షన్కి రెగ్యులరు, లిమిటెడ్ రూపంలో మాత్రమే పే చేయగలం, సింగిల్ పేమెంట్ అనేది చేయలేము. నెక్స్ట్ లైఫ్ గోల్ ఆప్షన్కి సింగిల్, రెగ్యులరు, లిమిటెడ్ వీటిలో ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ప్రీమియంని పే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఈ పాలసీ తీసుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం ద్వారా టోటల్ అమౌంట్ని పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ మోడ్. దీంట్లో ఇయర్లీ, హాఫర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో కూడా ప్రీమియంని పే చేయవచ్చు. నెక్స్ట్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లాన్లో ఉన్న 3 ఆప్షన్స్లో ఫస్ట్ది లైఫ్ ఆప్షన్. దీని బెనిఫిట్స్ని చెక్ చేసినట్లయితే ఈ పాలసీ ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ఆ డెత్ బెనిఫిట్ అమౌంట్ మొత్తాన్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాలసీదారునికి ఏదైనా నయం కాని వ్యాధితో ఇంకొక 6 నెలల్లో చనిపోతాడని డాక్టర్లు నిర్ధారించినట్లయితే ఈ పాలసీ యొక్క అమౌంట్ మొత్తాన్ని ముందుగానే అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇన్సూరెన్స్ పాలసీని సింగిల్గా ఒకళ్ళే తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ వైఫ్కి కూడా కలిపి జాయింట్ లైఫ్ కవర్ కింద కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లైఫ్ ఆప్షన్లో మళ్ళీ 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఆప్షన్ ఏ అంటే మనం బీమా అమౌంట్ ఎంత అయితే తీసుకున్నామో అంతే అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చి మనం తీసుకున్న బీమా అమౌంట్ ఎవ్రీ 5 ఇయర్స్కి 10% చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలాగా 200% అయ్యేంత వరకు కూడా రేజ్ అవుతుంది. అది ఎలాగంటే మనం ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే 1 నుంచి 5 సంవత్సరాలకి ₹1,00,00,000, 6 నుంచి 10 సంవత్సరాలకి ₹1,10,00,000, 11 నుంచి 15 సంవత్సరాలకి ₹1,20,00,000, ఇలా ఎవ్రీ 5 ఇయర్స్కి 10 lakhs చొప్పున పెరుగుతూ వెళ్తుంది. అలా మనం తీసుకున్న బీమా అమౌంట్ డబుల్ అవగానే అక్కడితో లాక్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చి మనం తీసుకున్న బీమా అమౌంట్ ఎవ్రీ ఇయర్ 5% చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలా 200% అంటే డబుల్ అయ్యేంత వరకు కూడా పెరుగుతుంది. అంటే మనం ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ₹1,00,00,000, సెకండ్ ఇయర్ ₹1,05,00,000, థర్డ్ ఇయర్ ₹1,10,00,000, ఇలా ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతూ వెళ్తుంది.
అలా డబుల్ అవగానే అక్కడతో ఆ పాలసీ అనేది లాక్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ ఆప్షన్కి డెత్ బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే మనం టోటల్ ప్రీమియమ్స్ ఎంత పే చేసామో దానికి 105 టైమ్స్ కానీ, మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో అది ప్లస్ సమ్ అష్యూర్డ్ ఫ్యాక్టర్, అంటే మనం తీసుకున్న ఈ 3 ఆప్షన్స్లో ఏ ఇయర్లో రిస్క్ జరిగితే ఆ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ ఉందో చూసి దాన్ని బీమాకి కలిపి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాలసీలో సెకండ్ ఆప్షన్ వచ్చి లైఫ్ ప్లస్ ఆప్షన్. ఆప్షన్ 1కి లైఫ్ ఆప్షన్కి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ బెనిఫిట్స్ లైఫ్ ప్లస్ ఆప్షన్కి కూడా అవే వర్తిస్తాయి. ఏదైనా రిస్క్ జరిగినప్పుడు టోటల్ అమౌంట్ నామినీకి అందివ్వడం, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వల్ల ఒక 6 నెలల లోపు ముందుగానే చనిపోతామని డాక్టర్లు నిర్ధారించినట్లయితే ఆ బీమా అమౌంట్ మొత్తాన్ని ముందుగానే అందివ్వడం. మూడోది ఒకళ్ళే తీసుకోవచ్చు బీమా అనేది, లేదంటే వైఫ్తో కలిపి జాయింట్ కవర్ కూడా తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో దానికి డబుల్ ది అమౌంట్ని యాక్సిడెన్షియల్ డెత్ కింద మనకి అందివ్వడం జరుగుతుంది. అంటే ₹1,00,00,000 తీసుకున్నట్లయితే యాక్సిడెంట్ వల్ల రిస్క్ జరిగినట్లయితే 2 కోట్లు మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో డెత్ బెనిఫిట్ మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో అది కానీ, మనం టోటల్ ప్రీమియమ్స్ ఎంత పే చేస్తామో దానికి 105 టైమ్స్ కానీ మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది లైఫ్ గోల్ ఆప్షన్. దీంట్లో బెనిఫిట్స్ని చెక్ చేసినట్లయితే దీంట్లో సమ్ అష్యూర్డ్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. అది ఎలాగంటే పాలసీ హోల్డర్ తీసుకున్న లెవెల్ కవర్ని బట్టి అమోర్టైజేషన్ రేట్ని బట్టి అది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ అమోర్టైజేషన్ రేట్ అనేది మనం సపోజ్ లోన్ తీసుకుని అది కడుతుంటే దాని ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా తగ్గుతుందో అదేవిధంగా మనం తీసుకున్న బీమా అమౌంట్ కూడా అలా ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వెళ్తుంది. ఈ అమోర్టైజేషన్ రేట్ అనేది 0 నుండి 20% పర్ యానం మనం పెట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఇందులో లెవెల్ కవర్ పీరియడ్ 0 ఇయర్స్ పెట్టుకుని అమోర్టైజేషన్ రేటు 10% పెట్టుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ సింగిల్ పే రూపంలో పే చేసినట్లయితే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నారు అనుకుందాం. అప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మీకు లెవెల్ కవర్ 0 ఇయర్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ మీరు తీసుకున్న బీమా అమౌంట్ తగ్గుతూ వెళ్తుంది. అదే లెవెల్ కవర్ 5 ఇయర్స్ పెట్టుకుని అమోర్టైజేషన్ రేటు 10% పెట్టుకున్నట్లయితే మీకు సింగిల్ పే రూపంలో 20 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకుంటే ఫస్ట్ 5 ఇయర్స్ లెవెల్ కవర్ 5 ఇయర్స్ ఉంది కాబట్టి మీరు బీమా అమౌంట్ ఎంత తీసుకున్నారో అంతే ఉంటుంది. తర్వాత 6వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వెళ్తుంది. ఈ విధంగా లెవెల్ కవర్ పీరియడ్ని బట్టి అమోర్టైజేషన్ రేట్ ప్రకారం మనకి బీమా అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకున్న అప్పులు కానీ పిల్లల సెటిల్మెంట్లు కానీ కంప్లీట్ అవుతాయి కాబట్టి మన మీద అంత ఒత్తిడి ఉండదు కాబట్టి మనం కావాలనుకుంటే ఈ బీమా అమౌంట్ని ఇలా తగ్గించుకుంటే వెళ్ళచ్చు. దీనివల్ల మనకి ప్రీమియం అనేది తక్కువ పడుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. ఇందులో డెత్ బెనిఫిట్ అనేది బేసిక్ సమ్ అష్యూర్డ్, అంటే బీమా ఎంత అయితే ఉందో అది ఇంటూ సమ్ అష్యూర్డ్ ఫ్యాక్టర్, ఆ ఇయర్లో ఎంత ఉందో చూసి ఆ పర్సంటేజ్ ప్రకారం మనకి బీమా అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిషనల్ బెనిఫిట్స్. ఈ ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి మనం పాలసీ తీసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మధ్యలో వీటిని చేంజ్ చేయడం అనేది కుదరదు. ఇందులో ఫస్ట్ది రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. ఇవి లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్ మాత్రమే రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది. లైఫ్ గోల్ ఆప్షన్కి ఈ బెనిఫిట్ అనేది లేదు. అంతేకాకుండా మనం పే చేసిన ప్రీమియమ్స్ అన్నీ మనం పాలసీ టర్మ్ ఎండ్ అయ్యేంత వరకు మనం జీవించున్నట్లయితే 100% మెచ్యూరిటీగా మనం పే చేసిన ప్రీమియమ్స్ అన్నీ లంసంగా పొందవచ్చు. ఇందులో రెండోది ప్రీమియం వ్యూవర్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. వ్యూవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ క్రిటికల్ ఇల్నెస్, వ్యూవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ డిజేబిలిటీ. వ్యూవర్ ఆఫ్ ప్రీమియం క్రిటికల్ ఇల్నెస్లో ఏదైనా కారణం చేత ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరి కొంతకాలంలో చనిపోతాడని డాక్టర్లు నిర్ధారించినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. అదేవిధంగా పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో నార్మల్ డెత్, యాక్సిడెన్షియల్ డెత్, ఏదైనా అనారోగ్యం ద్వారా చనిపోయినట్లయితే ఏ విధమైన వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. కానీ ఈ క్రిటికల్ ఇల్నెస్కి మాత్రం 90 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. దీనికి గాను కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వ్యూవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ డిజేబిలిటీ. దీంట్లో ఏదైనా అవయవం పూర్తిగా పనిచేయకపోయినా, పూర్తిగా తొలగించబడినా వారికి మాత్రమే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. అంతేకాకుండా ఇది రెగ్యులర్ లిమిటెడ్ ప్రీమియం పే చేసే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. సింగిల్ ప్రీమియం ద్వారా పే చేసే వారికి ఈ ఆప్షన్ అనేది వర్తించదు. రిమైనింగ్ క్రిటికల్ ఇల్నెస్కి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ మూడోది స్పౌస్ కవర్. ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళు మరణించినట్లయితే వారు తీసుకున్న బీమాలోని కొంత పర్సంటేజ్ వైఫ్కి కూడా కంటిన్యూ అవుతుంది. అది ఎంత అంటే వారు తీసుకున్న బీమాలో 50% మాత్రమే మనం పెట్టుకోగలం, అంత మించి ఎక్కువ అనేది మనం పెట్టలేము. అంతేకాకుండా వీళ్ళు కట్టవలసిన ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. దీనికి గాను కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ పే చేయవలసి ఉంటుంది. ఈ ఆప్షన్ ఎంచుకోవాలి అనుకుంటే ఇది లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్ మాత్రమే ఇది వర్తిస్తుంది. లైఫ్ గోల్ ఆప్షన్కి ఇది వర్తించదు. అంతేకాకుండా
ఈ పాలసీ తీసుకునేటానికి మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రమే మీ వైఫ్కి కూడా ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకునే వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ డిఫరెన్స్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ 4వది పేరెంట్స్ ప్రొటెక్షన్. దీంట్లో పేరెంట్స్ సెక్యూర్ ఆప్షన్. ఇందులో పాలసీ తీసుకున్న వ్యక్తి రిస్క్ గురైనట్లయితే డెత్ బెనిఫిట్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో తను పెట్టుకున్న నామినీస్కి వాళ్ళ లైఫ్ ఎండింగ్ వరకు కూడా అందివ్వడం జరుగుతుంది. ఇందులో మ్యాక్సిమం 2 నామినీస్ని పెట్టుకోవచ్చు, వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ. వీళ్ళకి ₹1,00,000 అమౌంట్ ఉన్నట్లయితే దాంట్లో ఎవ్రీ ఇయర్ 6 lakhs చొప్పున ఫిక్స్డ్ పర్సంటేజ్లో రెగ్యులర్గా అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. ఈ బెనిఫిట్ అనేది ఓన్లీ లైఫ్ ఆప్షన్ మాత్రమే వర్తిస్తుంది, రిమైనింగ్ 2 ఆప్షన్లకి ఇది వర్తించదు. ఇందులో వీళ్ళు పెట్టుకున్న నామినీ యొక్క ఏజ్ 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ మాత్రమే ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు. అంతేకాకుండా వీళ్ళు తీసుకున్న పాలసీ టర్ము 15 నుంచి 40 సంవత్సరాలు మధ్య ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ పేరెంట్స్ ప్రొటెక్ట్ కేర్. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని షరతులు దీనికి వర్తిస్తాయి. అంతేకాకుండా దీంట్లో ₹1,00,000 గాను 80% అమౌంట్ని ఎట్ ఏ టైము లంసంగా అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 20%ని ఆ నామినీ యొక్క ఏజ్ని బట్టి ఎవ్రీ మంత్ 48,000 చొప్పున రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాలసీలో ఇన్బిల్ట్ బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే దీంట్లో ఫస్ట్ది వచ్చి మనకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు బీమా యొక్క అమౌంట్ని ఇమీడియట్గా అందివ్వడం జరుగుతుంది. అంటే రిస్క్ జరిగిన 1 day లోపు మనం ఆ కంపెనీకి ఇన్ఫామ్ చేసినట్లయితే బిలో 2 కోట్లు ఉన్న వాళ్ళకి ₹1,00,000, ఎబో 2 కోట్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ని తర్వాత క్లెయిమ్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ 2వది పాలసీ రూల్స్ ప్రకారం మనం మధ్యలో ఆర్థిక అవసరాలను బట్టి ప్రీమియమ్స్కి బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ పే చేసుకునే సౌలభ్యం దీంట్లో కలదు. నెక్స్ట్ 3వది ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి కొన్ని హెల్త్ సర్వీసెస్ కూడా దీంట్లో అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైడర్స్. ఇందులో 4 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. అవి HDFC లైఫ్ ఇన్కమ్ బెనిఫిట్ ఆన్ యాక్సిడెన్షియల్ డిజబిలిటీ రైడరు, 2 HDFC లైఫ్ ప్రొటెక్ట్ ప్లస్ రైడరు, 3 HDFC లైఫ్ హెల్త్ ప్లస్ రైడరు, 4 HDFC లైఫ్ లైవ్ వెల్ రైడర్. ఇవి కొంచెం ప్రీమియం ఎక్కువ పే చేయడం ద్వారా ఈ రైడర్ యొక్క బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. 35 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1,00,000 తీసుకున్నట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 years మాత్రమే పే చేస్తాడు. ఇతనికి ఇయర్లీ ప్రీమియము ₹34,772 పడుతుంది. ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున పే చేసుకుంటూ వెళ్ళాలి. ఇతని పాలసీలోని 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అయిన లైఫ్ ఆప్షన్ ఎంచుకుని దాంట్లో మళ్ళీ ఆప్షన్ ఏని తీసుకున్నాడు. అందువల్ల ఇతను ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు పే చేస్తాడు. తర్వాత ఇంకేం పే చేయని అవసరం లేదు. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి 30 సంవత్సరాల లోపల ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ₹1,00,000 అందివ్వడం జరుగుతుంది. అదే సరెండర్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఏమీ రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹20,764, థర్డ్ ఇయర్ ₹30,732, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఏదైనా లైఫ్ ఆప్షన్లోని ఆప్షన్ ఏని తీసుకుని రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ని పెట్టుకున్నట్లయితే ఇదే 30 సంవత్సరాల వ్యక్తికి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1,00,000 తీసుకున్నట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు పే చేస్తాడు. ఇతనికి ఇయర్లీ ప్రీమియం ₹49,727 పడుతుంది. ఫస్ట్ ఇయర్ ₹49,727, సెకండ్ ఇయర్ నుంచి ₹55,252 పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా 12 సంవత్సరాలు పే చేస్తాడు. తర్వాత ఏం పే చేయనవసరం లేదు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి పాలసీ ఎండింగ్ వరకు ఎప్పుడు రిస్క్ జరిగినా ₹1,00,000 అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఏమీ రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹31,494, సెకండ్ ఇయర్ నుంచి ₹56,081, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. పాలసీ ఎండింగ్ 35వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఇతను పే చేసిన ప్రీమియమ్స్ అన్నీ కలిపి ₹6,57,499 రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇదే లైఫ్ ఆప్షన్లో ఆప్షన్ ఏలోని ఇతను లైఫ్ సెక్యూర్ ఆప్షన్ని తీసుకున్నాడు. దీంట్లో 2 పర్సన్స్ని నామినీగా పెట్టుకున్నట్లయితే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు వాళ్ళకి ఇయర్లీ ₹6,00,000 ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అందివ్వడం జరుగుతుంది. ఇతనికి ₹1,00,000 గాను ఇయర్లీ ప్రీమియము ₹34,772 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4లో లైఫ్ ఆప్షన్లోని ఆప్షన్ ఏని ఎంచుకుని ఇతను పేరెంట్ సెక్యూర్ ఆప్షన్ని తీసుకున్నట్లయితే 2 నామినీస్ని పెట్టుకుంటాడు. వీళ్ళకి పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ఎవ్రీ మంత్ 48,000 చొప్పున రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను ఇతను ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఇతను లైఫ్ ఆప్షన్లోని ఆప్షన్ ఏని తీసుకున్నట్లయితే ఇందులో పేరెంట్స్ ప్రొటెక్ట్ కేర్ ఆప్షన్ తీసుకుని 3 నామినేషన్ పెట్టుకున్నట్లయితే పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అతను ₹1,00,000 తీసుకున్నట్లయితే అందులో 80 లక్షలని
లంసంగా ఎట్ ఏ టైం అందివ్వడం జరుగుతుంది. మిగిలిన 20 లక్షలని మంత్లీ రూపంలో రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను ఇదే 35 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకున్నట్లయితే 12 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు. ఇతను ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాడు. తర్వాత ఏం పే చేయడం అవసరం లేదు. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ పాలసీ ఎండింగ్ వరకు ఎప్పుడు రిస్క్ జరిగినా ₹1 అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఏమి రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹20,764, థర్డ్ ఇయర్ ₹30,732, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఈ పాలసీలోని 3 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అయిన లైఫ్ ప్లస్ ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే ఇతను రిమైనింగ్ ఏ బెనిఫిట్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇదే 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు పెట్టుకుంటాడు. తర్వాత ప్రీమియంని పే చేయడం అవసరం లేదు. ఇతనికి ఫస్ట్ ఇయర్ ప్రీమియం ₹46,132, సెకండ్ ఇయర్ నుంచి ₹51,258 పే చేయవలసి ఉంటుంది. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి 30 సంవత్సరాల పాలసీ టర్మ్లో ఎప్పుడు రిస్క్ జరిగినా ₹1 అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఇతనికి ఫస్ట్ ఇయర్ ₹13,444, సెకండ్ ఇయర్ ₹27,547, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఈ పాలసీలోని 3 ఆప్షన్స్లో 3 ఆప్షన్ అయిన లైఫ్ గోల్ ఆప్షన్ని తీసుకున్నట్లయితే ఇతను లెవెల్ కవర్ పీరియడ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం. ఇదే 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు మాత్రమే పే చేస్తాడు. తర్వాత ఏం పే చేయని అవసరం లేదు. ఇతనికి ఫస్ట్ ఇయర్ ₹29,470, సెకండ్ ఇయర్ ₹32,752 పే చేయవలసి ఉంటుంది. ఇతనికి డెత్ బెనిఫిట్ లెవెల్ కవర్ 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు కాబట్టి 20 సంవత్సరాలు ₹1 ఉంటుంది. ఆ టైంలో ఏం జరిగినా ₹1 అందివ్వడం జరుగుతుంది. 20వ సంవత్సరం తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ ఈ బీమా అమౌంట్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అలాగా పాలసీ ఎండింగ్ 35వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ అమౌంట్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే పాలసీ ఇయర్స్ పెరిగే కొద్దీ వీళ్ళ ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఉన్న అప్పులు పిల్లల సెటిల్మెంటు కంప్లీట్ అవుతాయి కాబట్టి బీమా అమౌంట్ని కూడా 20 సంవత్సరాల తర్వాత నుంచి తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. దీనివల్ల వీళ్ళకి ప్రీమియం కూడా తక్కువ పడుతుంది. ఇన్ కేస్ ఈ మధ్యలో ఏ విధమైన రిస్క్ జరిగినా ఆ టైంలో ఎంత అయితే బీమా అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని నామినీకి ఇచ్చి అక్కడతో పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ₹8,590, సెకండ్ ఇయర్ ₹17,602, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.